భాష్యం విద్యా సంస్థ పుస్తకాల సీజ్. విద్యార్థుల దోపిడీకి పాల్పడే విద్యా సంస్థలపై బుక్కుపాదం మోపాలి. పొంగనూరులో భాష్యం విద్యా సంస్థలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు మరియు తదితర వస్తువులను కిట్ రూపంలో బలవంతంగా విక్రయిస్తూ 10,500 వరకు అధిక మొత్తాలను వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను సీజ్ చేయడం స్వాగతార్హమని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్రమ ఫీజుల వసూళ్లు, పుస్తకాల విక్రయాలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకునేలా కృషి చేసిన బీసీవై పార్టీ నాయకులు సురేష్ యాదవ్, విక్రమ్ యాదవ్, అలాగే ఏఐఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు మున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులపై వేలాది రూపాయల భారం మోపుతూ విద్యను వ్యాపారంగా మార్చి అక్రమంగా ఫీజులు, పుస్తకాల ధరలు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో వ్యవహరిస్తున్న అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతున్న సంస్థలపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కల్పించడం సమంజసం కాదు అని వెంకట యాదవ్ అన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి లాభార్జనకు ప్రాధాన్యత ఇస్తున్న యాజమాన్యాలకు ప్రోత్సాహం ఇవ్వడం కాకుండా విద్యార్థుల హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి అని ఆయన కోరారు. ఇట్లు వెంకట యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు పుంగనూరు నందు భాష్యం స్కూలులో సమాచారం మేరకు రావడం జరిగింది. అక్రమంగా పుస్తకాలు వేలలో ఈరోజు భాష్యం రామకృష్ణ గారు అయితేనేమి, ఇక్కడ చైతన్య కానీ, నారాయణ కానీ విద్యాసంస్థలు అన్నింటిలో కూడా పుస్తకాలు అక్రమంగా దోపిడీ చేస్తున్నారు. ఈరోజు 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ దేశంలోనే ప్రతి రాష్ట్రంలోనూ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచితంగా విద్యను అందించాలని అన్ని ప్రభుత్వాలు, అన్ని జీవోలు ఉన్నాయి. కానీ అది ఇక్కడ ఉన్నటువంటి ఈ రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో భాష్యం యాజమాన్యానికి ఇది చెల్లుబాటు కాదా అని ముక్కుసూటిగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని బీసీవై పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు గతంలోనే మా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు కూడా చెప్పారు, 2009 విద్యా హక్కు చట్టం ఏవైతే నిబంధనలు పాటించలేదో వాటిని తక్షణంగా మేము చర్యలు తీసుకుంటామని. కానీ ఇంతవరకు వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈరోజు నట్ట నిలువున పుంగనూరులో ఈరోజు ఇంత బహిరంగంగా ఒక కిట్టు 10,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలను పేద రైతుల రక్తం తాగితే ఈ భాష్యం విద్యాసంస్థలు రామకృష్ణ గారు ఈరోజు ఒక దొంగకి రాజ్యసభ ఇచ్చి మీరు చట్టసభల్లోకి పంపిస్తున్నారా? అయ్యా ఒకటే అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అయ్యా ఒక దొంగ ఉండాల్సింది ఎక్కడికంటే చట్టసభల్లో కాదు, అయ్యా జైల్లో ఉండాలి. కానీ అలాంటి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని మీరు ఇలాంటి దొంగకి మీరు విద్యాసంస్థలు నడుపుకోండి, అక్రమంగా చేసుకోండి అంటూ ఈరోజు చట్టసభలోకి పంపిస్తున్నారు రామకృష్ణ గారిని. బీసీవై పార్టీ మా అధ్యక్షులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎట్లయితే భాష్యము, అదేవిధంగా చైతన్య, నారాయణ ఈ కాలేజీలు అయితే ఉన్నాయో తక్షణంగా వీటిని నిర్మూటమాటంగా లేకుండా సీజ్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని, డిఓ గారిని మా బీసీవై పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు వెంకట యాదవ్, నేను అధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు పుంగనూరులో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో పుస్తకాలు కిట్ల రూపంలో అమ్ముతున్నారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు ఎంఈఓ గారిని, అలాగే మండల ఎడ్యుకేషన్ అధికారులంతా కూడా వెంటబెట్టుకొని ఈరోజు భాష్యం స్కూల్ తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దాదాపు ఒక 5 బుక్కులు పెట్టి ఒక బ్యాగు, పిల్లలు క్యారీ చేయడానికి ఇంకొక బ్యాగు 10,500 రూపాయలు ఫీజుగా నిర్ణయించి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులని వాళ్ళ రక్తం దాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ భాష్యం స్కూల్. మనకి రీసెంట్గానే విద్యాశాఖ అధికారులు మనకు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్లో కూడా పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు అమ్మడానికి లేదు, అటువంటి చర్యలు చేస్తే తప్పకుండా ఆ స్కూల్ను సీజ్ చేస్తామని చెప్పి అధికారులు జీవోలు ఇచ్చి అసలు కనీసం ఇటువంటి స్కూళ్ళు కూడా తనిఖీ చేయకుండా అధికారులు నామమాత్రంగా ఉన్నారని చెప్పి ఈరోజు మాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ 5 బుక్కుల విలువ 10,000 అని నేను చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ బ్యాగు విలువ 10,500 అని నేను చెప్పి ఈరోజు ఈ ప్రజలందరూ కూడా ఇలాంటివన్నీ కూడా గమనించాలి. ఈరోజు మనం చూసినట్లయితే విద్యా హక్కు చట్టం 2009 స్పష్టంగా చెప్పింది, విద్య ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో విద్య ఎక్కడా కూడా వ్యాపారం చేయకూడదు, విద్య అనేది ఒక సేవ అని చెప్పి మనకి విద్యా హక్కు చట్టం 2009 స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఈరోజు చట్టాలను కూడా పక్కన పెట్టి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈయన సన్నిహితులు కావచ్చు, ఈరోజు సన్నిహిత పరంగా ఈరోజు ఇలాంటి చర్యలు చూస్తే సీఎం గారు ఎందుకు ఇంతవరకు కూడా విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడట్లేదు? అంటే మీకు వేల కోట్ల రూపాయలు ఫండింగ్ రూపంలో ఇచ్చినటువంటి స్కూల్స్, మీ సన్నిహితులు స్కూల్స్, అంటే మీకు విద్యా హక్కు చట్టం మీ స్కూల్స్కి అమలు కాదా అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా
ఉండా. ఈ భాష్యం స్కూల్ తరహాలో అదేవిధంగా నారాయణ స్కూల్ కావచ్చు, చైతన్య స్కూల్స్ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ఈ స్కూల్స్కి చట్టాలు ఉండవా సీఎం గారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉండా. నారా లోకేష్ గారిని కూడా నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇంతవరకు మీరు నామమాత్రంగా విద్యను మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము విద్య అందరికీ అందే విధంగా పూర్తి ఉచితంగా అందిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరైతే ఏదైతే రాజ్యసభ సభ్యునిగా పంపిస్తా ఉన్నారు రామకృష్ణ గారిని, ఆయన స్కూలే ఇది. అటువంటి దొంగ ఈరోజు రాజ్యసభ సభ్యులు ఆయన దొంగనే మేము ఈరోజు విద్యార్థి సంఘాల నుండి తెలియజేస్తాం. అటువంటి దొంగ చట్టసభల్లో కాదు ఉండాల్సింది, జైళ్లలో ఉండాలి. ఇటువంటి చర్యలు విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి యాజమాన్యాలపైన, ఆ సంస్థల చైర్మన్లపైన తక్షణమే కేసులు పెట్టి వాళ్ళకి ఎటువంటి పదవులు కూడా ఇవ్వకూడదని చెప్పి మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ అన్ని స్కూల్ని పర్యవేక్షించి విద్య ఉచితంగా అందే విధంగా పుస్తకాలు కూడా పేదలకి వాళ్ళకి నచ్చిన చోట ఎక్కడ తక్కువ ధర అయితే అక్కడ కొనుక్కుండే విధంగా స్వేచ్ఛ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా విద్యా హక్కు చట్టం 2009 కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బుక్స్ అన్నీ కూడా సీజ్ చేసి విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.